చలో మనం ఇవాళ బిజినెస్ హార్ష్ రియాలిటీస్ మాట్లాడుకుందాం. అసలు బిజినెస్ చేయాలనుకునే దానికంటే ముందు అసలు బిజినెస్ పట్ల మనకు చాలా అబ్సెషన్ ఉండాలి. అంటే పిచ్ అంటారు కదా, ఆ పిచ్ ఉంటేనే మనం ఆ బిజినెస్లోకి దూకాలి. బిఫోర్ దూకేదానికంటే ముందు అసలు మన బ్యాకప్ ఏంటి, అసలు మనం ఒకవేళ ఈ బిజినెస్ వరస్ట్ కేస్ అంటారు కదా, బెస్ట్ కేస్ సినారియో ఉంటుంది, వరస్ట్ కేస్ సినారియో ఉంటుంది అనమాట. బెస్ట్ కేసులో నువ్వు సక్సెస్ అయిపోతావు, అంటే నీకు నెలకు 1,00,000 2,00,000 10,00,000 20,00,000 వస్తుంటాయి అనుకుందాం. వరస్ట్ కేసులో ఒకవేళ నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోయి మొత్తం బిజినెస్ లాస్ అయిపోయింది అనుకో, నా పరిస్థితి ఏంటి? సో నెలవారీ ఖర్చులు ఉంటాయి మనకి, అంటే మంత్లీ లైక్ రెంటల్ ఎక్స్పెన్సెస్ కానీ, కూరగాయలు కొనడము, పప్పులు కొనడము, ఉప్పులు కొనడము, గ్రాసరీస్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి ఎనీ ఖర్చు, నీ ఎక్స్పెన్సెస్. అది కాకుండా లేదన్నా నేను సూపర్ రిచ్, మాకు మస్తు వస్తుంది అని అనుకుంటే నువ్వు ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, నువ్వు ఆ ఎక్స్పెన్సెస్ని బిజినెస్ నుంచి మేనేజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉందా? బిజినెస్ నుంచి మనకు డే 1 నుంచి ఆ రిటర్న్స్ వస్తున్నాయా, లేదంటే టేక్ సమ్ టైమా? ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక స్టెప్ అనేది వేయాలి. లేదు 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 నేను డబ్బులు తెస్తా, ఇన్వెస్ట్ చేస్తా, దూకుతా అన్నాం అనుకో, అట్నుంచి అడే కొట్టుకోపోతాం. సో నేను ఏమంటున్నా అంటే, జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నా. అర్థమవుతుందా? సో పాయింట్ ఏంటంటే, స్టార్ట్ డూయింగ్ బిజినెస్ బట్ బీ ప్రిపేర్ అయి ఉండాలి దేనికైనా. సో అప్పుడే మనం బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది, అండ్ అప్పుడే మనం బిజినెస్లో ముందుకెళ్ళగలుగుతాం. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాకప్, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్లారిటీ అబౌట్ ద బిజినెస్. మనం దీని నుంచి మనీ మేక్ చేయగలుగుతాం అని ఒక క్లారిటీ ఉంటే మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో మిత్రమా, డబ్బులు ఊరికే రావు అని ఒక గుండు తాత చెప్తాడు మనకి. ఆ ఒక ఫ్యాక్ట్ ఫాలోగా ఖచ్చితంగా యూ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ ద బిజినెస్. ఆల్ ది బెస్ట్, సైనింగ్ ఆఫ్.